చార్లీ కిర్క్ హఠాత్తుగా మరణించారనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులను సపోర్టర్స్ ను షాక్ కు గురిచేసింది. ఆయన్ను ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చార్లీ కిర్క్ మృతి పట్ల డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన సోషల్ మీడియాలో కిర్క్ ను ప్రశంసిస్తూ ఒక గొప్ప స్నేహితుడిని, దేశభక్తుడిని కోల్పోయాం, ఇది అమెరికాకు ఒక పెద్ద నష్టమని పోస్టు చేశారు. కిర్క్ మరణం పట్ల చాలా మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మరణ వార్త ఆయన అనుచరులకు టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ కార్యకర్తలకు చాలా బాధ కలిగించింది. వారు రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ శక్తుల హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు. చార్లీ కిర్క్ లాంటి ఒక యువ నాయకుడిని ఇలా హత్య చేయడం అమెరికా రాజకీయాల్లో ఒక చీకటి అధ్యయనంగా మిగిలిపోనుంది. To my great fellow Americans, I am filled with grief and anger at the heinous assassination of Charlie Kirk on a college campus in Utah. Charlie inspired millions, and tonight all who knew him and loved him are united in shock and horror. Charlie was a patriot who devoted his life to the cause of open debate and the country that he loved so much, the United States of America. He fought for liberty, democracy, justice, and the American people. He's a martyr for truth and freedom, and there has never been anyone who was so respected by youth. This is a dark moment for America. చార్లీ కిర్క్ మరణం కేవలం ఒక హత్య మాత్రమే కాదు, ఇది అమెరికా రాజకీయాల్లో పెరుగుతున్న హింసకు ఒక సూచన. ఆయన తన భావాలను చాలా బలవంతంగా వ్యక్తపరిచేవారు. దీనివల్ల ఆయనకు చాలా మంది మద్దతుదారులు, అంతే స్థాయిలో ప్రత్యర్థులు కూడా ఉన్నారు. ఇలాంటి నేరం జరగడం అమెరికా చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన. ఈ హత్య తర్వాత రాజకీయ నాయకుల భద్రత గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రభుత్వాలు ఇకపై రాజకీయ నాయకులకు మరింత భద్రత కల్పించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్య కేసులో పోలీసులు ఎంత తొందరగా నిందితులను పట్టుకుంటే అంత తొందరగా ప్రజల భయం తగ్గుతుంది. చార్లీ కిర్క్ ఒక అమెరికన్ కన్సల్టేటివ్ యాక్టివిస్ట్. తన టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం అమెరికాలోని యూనివర్సిటీలు, కాలేజీలలో యువతకు కన్జర్వేటివ్ భావాలను ప్రచారం చేయడం. ఆయన చాలా తెలివిగా సోషల్ మీడియాను వాడుకుని యువతకు చేరువయ్యారు. ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. యువతకు పాలిటిక్స్ పై అవగాహన కల్పించడంలో, వారిని రాజకీయాల్లోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్రను పోషించారు. ఆయన వాదించే విషయాలు చాలా వివాదాస్పదంగా ఉన్నా ఆయనకు ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంది. చార్లీ కిర్క్ కు డొనాల్డ్ ట్రంప్ కు చాలా దగ్గర సంబంధం ఉంది. చార్లీ కిర్క్ ట్రంప్ కు ఒక బలమైన మద్దతుదారు. ఆయన తరచుగా ట్రంప్ ఎన్నికల ర్యాలీలలో పాల్గొని ట్రంప్ కు అనుకూలంగా ప్రసంగాలు చేస్తారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఉద్యమంలో చార్లీ కిర్క్ ఒక ముఖ్యమైన వ్యక్తి.